నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. ఆలకించండి, ఆదుకోండి. విజయనగరం కలెక్టరేట్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను పలువురు దివ్యాంగులు ఆశ్రయించారు. పింఛను ఇప్పించాలని, కార్డులు మంజూరు చేయాలని విన్నవించారు. బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శశి సునీత దంపతుల కుమారుడు అఖిల్కు పుట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం 6,000 పింఛను వస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని 15,000 వచ్చేలా చూడాలని అధికారులకు అర్జీ ఇచ్చారు. అలాగే గరివిడికి చెందిన బలివాడ మధుకుమార్కు 2 కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి రేషన్, ఆధార్ కార్డు లేవని కుటుంబ సభ్యులు కలెక్టర్కు విన్నవించారు. వెంటనే ఇప్పించేలా చూడాలని కోరారు. 154 ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు వచ్చే భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 116 అర్జీలు అందాయి. కలెక్టర్ అంబేద్కర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళి అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులకు ప్రత్యేక కేంద్రం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించే అర్జీదారుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి రానుందని, ఇప్పటి వరకు అర్జీ రాసేందుకు, పత్రాలు జత చేసేందుకు కొందరు వ్యక్తులు నిరక్షరాస్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పరిస్థితి అడ్డుకట్టు వేసేందుకే 2 సిబ్బందిని నియమించామన్నారు. వినతులు అందించేందుకు ముందుగా గ్రామ, మండల, డివిజన్ స్థాయి అధికారులు సంప్రదించాలని కలెక్టర్ కోరారు. అక్కడ న్యాయం జరగకపోయినా జిల్లాధికారుల వద్దకు అవుతుందని అనుకుంటేనే కలెక్టరేట్కి ఆశ్రయించాలని సూచించారు. అనవసరంగా సమయాన్ని, డబ్బులు వృధా చేసుకోవద్దని చెప్పారు. ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్కు తప్పనిసరిగా అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఇక్కడ మనం విజయనగరంలో ప్రధాన చూస్తున్నాం. నేను సోమవారం గ్రీవెన్స్ జరిగింది. ఆలకించండి, ఆదుకోండి అంటూ విజయనగరం కలెక్టరేట్లో చాలామంది దివ్యాంగులు అయితే మాత్రము కలెక్టర్కి విన్నవించుకున్నారు. మా కుమారులు వికలాంగుడు, దానికి మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చాలా అర్జీలు వచ్చాయి. దానితో పాటు ఇక్కడ కలెక్టరేట్కి రావాల్సిన అవసరం లేదు. మీ యొక్క మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు అయితే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆశ్రయించండి. ఒకవేళ అక్కడ పని అవ్వకపోతుంది అని అనుకుంటేనే కలెక్టర్ ఆఫీస్కి రండి. ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా మీ వినతులు వింటారు, ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తారు. లేకపోతే వాళ్ళపైన మేము చాలా సీరియస్ అవుతామన్నట్టుగా కలెక్టర్ దిశ నిర్దేశం చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి అన్నదాతల్లో భూ ప్రకంపనలు అంటూ విజయనగరంలో ప్రధాన మనం ఒకసారి చూద్దాం. హెచ్పిసిఎల్ పైప్ లైన్తో ఆందోళన. నేల తల్లిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం. సేద్యం తప్ప మరో వృత్తి తెలియదు. సెంటైనా 10 సెంట్లైనా ఉన్న దాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం. గతంలో రోడ్లు, రైలు మార్గాలు, జలవనరులు ప్రాజెక్టులకు భూములు తీసుకున్నారు. సమాజ ప్రగతికి అవసరమైన ఆనందంగా ఇచ్చాం. ఇప్పుడు విశాఖ, రాయ్పూర్ హెచ్పిసిఎల్ పైప్ లైన్కు ఉన్నది ఇచ్చేయమంటే ఎలా బ్రతకగలమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 16 మండలాల్లో 93 గ్రామాలు రైతు పంటల పొలాల మీదుగా హెచ్పిసిఎల్ పైప్ లైన్ వేయనున్నారు. భూ సేకరణ విభాగం అధికారులు గుర్తించి భూ యజమానులకు 4 రోజులుగా నోటీసులు జారీ చేస్తామన్నారు. దీనిపై 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని కోరారు. నోటీసులు అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విశాఖ, రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చాము. రోడ్లు నిర్మాణం పూర్తయింది. దీనికి సేకరించే భూముల్లోనూ రోడ్లు ఇరువైపులా 10 మీటర్లు భూములు పైప్ లైన్ వేయవచ్చని రైతులు అంటున్నారు. అయితే ఇక్కడ లేఅవుట్లు, తోటలు వదిలేసి రాజకీయ పెద్దలు, స్థిరాస్తి వ్యాపారులు లేఅవుట్లు, భవిష్యత్తులో కోట్ల విలువ చేసే తోటలను తప్పించి తమ భూముల మీదుగా పైప్ లైన్ వేసేందుకే ప్రణాళిక రూపొందించడం తగదని రైతులు అంటున్నారు. ఇదలా ఉండగా భూమి ఉపరితలంపై ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని, ఉద్యాన పంటలు పండించవద్దని ఆంక్షలు విధిస్తున్నారని అంటున్నారు. పైప్ లైన్ వేసిన భూమి ధర పడిపోవడమే కాకుండా కొనుగోలు ఎవరు ముందుకు రారని చెప్తూ ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని భూమితో పాటు పండ్ల తోటలు, చెట్లు జీవితకాలాన్ని లెక్కించి పరిహారం నిర్ణయించాలని, పైప్ లైన్ వేసిన తర్వాత మట్టి చదును పనులకు, సారవంతమైన చెంటుకు 5,000 చొప్పున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ అధ్యక్షులు, కార్యదర్శి రైతు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే రోడ్డు పక్కన సాధ్యం కాదు అంటున్నారు అధికారులు. విశాఖ నుంచి 4 జిల్లాల మీదుగా 165 కిలోమీటర్ల దూరంలో రాయ్పూర్కు పెట్రోల్, ఇతర ఇంధన పదార్థాలు, భూగర్భ రవాణా పైప్ లైన్ నిర్మాణం తప్పనిసరి. 2019 నుంచి 3 ఏళ్ల పాటు డిజైన్ చేశారు. ఇప్పటి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అధిక ఒత్తిడి ఉంటే ఈ పైప్ లైన్ రోడ్డు పక్కన వేయడం కుదరదు. పంట పొలాల మీదగానే ఉండాలి. గుర్తించిన భూముల యజమానులు నోటీసులు ఇస్తున్నాం. మన్యం జిల్లాలోని 5 మండలాల్లో పరిధిలో 28 గ్రామాల రైతుల అభ్యంతరాలు తెలిపారు. అక్కడ సంయుక్త తనిఖీ చేపట్టాం. విజయనగరం జిల్లాలోనే పూర్తయిన తర్వాతే బహిరంగ విచారణ చేపడతాం. భూమి
3 ఏళ్ళు విలువ సగటును లెక్కించి దానికి 300లో 10% పరిహారం చెల్లిస్తున్నాం. అంటే ప్రస్తుతం 100 రూపాయలు ఉంటే 300 లెక్క కట్టి 10% చెల్లిస్తాం. వరి పొలాలు అయితే 2 సీజన్లకు వారికి అందించే ఫలసాయం లెక్కించే చెల్లిస్తాం. ఉద్యాన పంటలు చెట్లు ఉంటే దాని విలువ రెట్టింపు ఇస్తాం. నిర్మాణాలు ఉంటే దాని పూర్తి విలువ చెల్లిస్తాం. భూ వినియోగం హక్కు తీసుకుంటే నిబంధనలు అమలు చేస్తామని అంటూ ఉప కలెక్టర్ HPCL పైప్ లైన్ భూసేకరణ విభాగం విజయనగరం చెప్తూ ఉన్నారు. సుధాసాగర్ అయితే ఇక్కడ అన్నదాతలు భూ ప్రకంపనలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే మేము నేల తలనే నమ్ముకున్నాం. మాకు ఉన్న 5 సెంట్లు అయినా సరే 10 సెంట్లు అయినా సరే ఉన్న వాటిని మేము బ్రతుకు జీవిస్తాం. మీరు ఇక్కడ రోడ్లకి ఒక పక్క పైప్ లైన్లకి ఒక పక్క మీ ఎయిర్పోర్ట్లకి ఇవన్నీ మా భూములు ఇచ్చేస్తే మేము ఎలాగా జీవించగలం? అయితే ఖచ్చితంగా ప్రజా ఉపయోగానికి అయితే మాత్రం మేము ఇస్తూనే ఉన్నాం. కానీ ఉన్నదాన్ని కూడా ఇచ్చిస్తూ ఉంటే మేము ఎలా జీవించగలం? అదే బడాబాబులు రాజకీయ నాయకులు పెద్దవాళ్ళ భూములు అయితే మాత్రము ఆ లేఅవుట్లు తప్పించి ఇది రైతులు అయితే మాత్రము ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సరే, అది మరి మీరు అడుగుతూ ఉన్నప్పుడు అధికారులు ఖచ్చితంగా మేము సహకరించవలసిందని కూడా ఒప్పుకున్నప్పటికీ కూడాను, కానీ మాకు తగిన సహకారం చేయాలి, అది కూడాను జాప్యం చేయకూడదు. మాకు మా యొక్క జీవన భృతికి ఏవైతే మేము అడుగుతూ ఉన్నామో ఖచ్చితంగానంటే అధికారులు కూడా వాటికి మేమన్నిటికీ ఒప్పుకుంటున్నాం. దానికి మీరు సహకరించాలని కూడా చెప్తున్నారు కదా, మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని వైద్య విభాగం చూద్దాం. ఉమ్మడి జిల్లా పరిధిలో మూత్రపిండాల వ్యాధి చాప కిందల నీళ్ళలో విస్తరిస్తుంది. మూత్రపిండం దినదిన గండం అన్నట్టు సమస్య తీవ్రమయ్యే వరకు తెలుసుకునే వెసులుబాటు లేకపోవడంతోనే ప్రాణాల మీదకి వస్తుంది. ప్రస్తుతం 30 ఏళ్ళ నిండిన వారు సైతం కిడ్నీ సమస్యలతో ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. విజయనగరం పార్వతీపురం జిల్లా ఆసుపత్రులు, పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. 2 జిల్లాల్లో ప్రస్తుతం 475 మంది డయాలసిస్కి వస్తూ ఉన్నారు. మధుమేహం అధిక రక్తపోటు ఉన్నవారు ఎక్కువ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మన్యం జిల్లాలోని NCD 3.0 సర్వే జరుగుతుంది. 16 లక్షల మంది వివరాలు సేకరించాం. 80,000 మంది మధుమేహం, 1.24 లక్షల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నారని తేలడం ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బాధితులు దీనివల్ల కేవలం అధిక మాత్రలతో మధుమేహం అధిక రక్తపోటు ఉంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువ వైద్యులు చెప్తూ ఉన్నారు. కుటుంబ చరిత్ర, ఊబకాయం, ధూమపానం, వృద్ధాప్యం, నొప్పులు, అధికంగా మాత్రల వినియోగం, సొంతంగా మందులు వాడటం తదితర కిడ్నీలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా నీరు తాగాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ధూమపానానికి దూరంగా ఉండాలి, ఉప్పు మితంగా వాడాలి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్తో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలో ఉండాలి అంటూ వైఎస్ అనిత చెప్తూ ఉన్నారు. నెఫ్రాలజిస్ట్ చెప్తూ ఉన్నారు. అయితే మూత్రపిండం దినదిన గండంగా ఉమ్మడి జిల్లాలో అయితే మాత్రం పెరుగుతూ ఉంది. దీనికైతే ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పాలకొండలో డయాలసిస్ సెంటర్ ఉండడంతోనే అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా ఇక్కడ చాలామంది ఎక్కువగా అధిక మాత్రలు తీసుకోవడం, అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళకి తెలిసిన మాత్రలు తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళు కాకుండా ఇక్కడ నెఫ్రాలజిస్ట్ని ఇలాంటి వైద్యులు మీరు ఇక్కడ మాట్లాడితే వాళ్ళ యొక్క సమస్యలు చెప్తే దానికి ప్రతిదాన్ని కూడా డయాలసిస్కి దానికి సంబంధించి ఆందోళన పడవసరం లేదు. కానీ నిపుణుల ఆధ్వర్యంలో తీసుకుంటే మాత్రం దానికి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ఒక ప్రధాన ఇష్యూ చూద్దాం. పుర అధ్యక్షుడిగా శరత్ కుమార్, కూటమి ఖాతాలో బొబ్బిలి నూతన అధ్యక్షుడిని అభినందిస్తున్న సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయన తెట్టు బొబ్బిలి పురపేట రాంబర్గ్ శరత్ కుమార్ను వరించింది. ఎన్నికల పరిశీలకుడు జిల్లా సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, ఎన్నికల అధికారి RDO రామ్మోహన్ ఆధ్వర్యంలో సోమవారం పురపాలక అధ్యక్ష ఎన్నిక జరిగింది. తొలుత 6వ వార్డు కౌన్సిలర్ తేజప్ప ఫ్రోన్ల గెంబల శ్రీనివాసరావు రాంబర్గ్ శరత్ను చైర్మన్గా ప్రతిపాదించగా 23వ వార్డు కౌన్సిలర్గా కొర్లాపు రామారావు బలపరిచారు. సభ్యులు సంపూర్ణ మద్దతు పలకడంతో ఏకగ్రీవం ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల ధృవపత్రం అందజేసి 2:30 గంటలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికకు 21 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అసిఫియా సభ్యుని వాదాలో ఎమ్మెల్యే బేబీ నాయన హాజరయ్యారు. పురపాలక ఉపాధ్యక్షుడు చెలికాని మురళీకృష్ణరావు వైకాపాకు చెందిన సభ్యుడైనప్పుడు ఉన్నప్పటికీ సమావేశంలో పాల్గొనడం ఆశ్చర్యం. మిగిలిన పార్టీకి చెందిన 9 మంది వైకాపా కౌన్సిలర్లు రాలేదు. మాజీ మంత్రి అటవీ కార్పొరేషన్ అధ్యక్షులు సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా అధ్యక్షులు తెంటు లక్ష్మీనాయుడు శరత్ కుమార్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి పురపాలక అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. ప్రధాన సమస్యలు పరిష్కరించగా కృషి చేస్తామని చెప్పారు. పుర అధ్యక్షత
పదవి అయితే మాత్రం మున్సిపల్ చైర్మన్కి తెర దించేశారు. దీన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా రాంబర్కి శరత్ అయితే మాత్రము కూర్చున్నారు. దీనికి తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళింది. అప్పుడు రాంబర్కి శరత్ అయితే చెప్తూ ఉన్నారు, బొబ్బుల యొక్క సమస్యల గురించి ప్రధానంగా వీటిపై ఏ వచ్చినా సరే ప్రజా సమస్యలపై పరిష్కారం చేస్తామని రాంబర్కి శరత్ మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు మనం అనాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న నూతనంగా ఎన్నుకున్నారు కాబట్టి నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా కౌన్సిలర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్. ఆయన యొక్క తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా భక్తుడిగా ఇవన్నీ కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా ఆర్థిక ప్రలోభాలు ఎంతోమంది పెట్టినప్పటికీ కూడాను పార్టీకి విధేయుడిగా ఇచ్చినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. దీనికి నూతనంగా ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ను. అలాగే ఒకసారి విజయనగరంలో నేరవార్త చూద్దాం. బిడ్డ వెళ్ళిపోతున్నావా శోకసంద్రమైన ద్వారపుడి ముగిసిన చిన్నాళ్ళ అంత్యక్రియలు. అప్పటి వరకు అల్లరి చేసే ఇదిగో వస్తామంటూ బయలుదేరారు. కానీ సమీపంలోని కారు రూపంలో మృత్యు పొంచి ఉందని పసిగట్టలేకపోయారు. తలుపులు తెరిచి ఇక్కడ చాలా అంచనా వేయలేకపోయారు. అటు మాయలో పడిపోయారు. ఆ మాయదారి ఒడిలో కూర్చున్నారు. అంతే తలుపులు బిగుసుకున్నాయి. ఊపిరి ఆడనివ్వకుండా అభం శుభం తెలియని బాలను పొట్టన పెట్టుకుంది. 3 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురికి కూడా ఒకే చోట అంత్యక్రియలు చేయడం కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే చిన్నపిల్లలు మనం ఏం చేస్తున్నారో ఖచ్చితంగా మనం చూడాలి. వేసవి కాబట్టి వస్తారులే ఇంటికి ఆడుకుంటారులే అనుకుంటే మాత్రం వాళ్ళు వెళ్ళేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒక కొండ అయితే మాత్రం పిల్లలపైన మనం చూడలేకపోతే మాత్రం నిన్న జరిగింది మనకి ఏ కుటుంబాల్లో కూడా జరగకూడదు. అలాగే ఎక్కడ చూసినా సరే చెరువులు బావులు ఎక్కడ పడితే గోతులు అన్నీ కూడా ఉంటాయి. కరెంటు స్తంభాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి. పిల్లల యొక్క వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ బాధ్యతలను గుర్తించి వాళ్ళని ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటున్నాయి. ఆ అపార్ట్మెంట్ చాలా ఎత్తుగా ఉంటాయి. కాబట్టి పిల్లల యొక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారులే అనుకుంటాం. కాబట్టి దయచేసి పిల్లలు అయితే మాత్రము మన వాళ్ళు వెళ్తూ ఉన్నారనేది ఒక కొండ అయితే మాత్రం చిన్న పిల్లలు పడి వేయవలసిందిగా తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.